ఎక్కడ వదలది అయ్యమ్మ కాదురా ఈ ఊరు మల్లమ్మ అమ్మ నీ పాసం బాగా వచ్చినాడు ఎందుకు బాగుండని చెప్పి ఆరు మెత్తం అంటే ఇట్లా పెట్టలే పక్కరా నీ దయ్యంకాలకి ఎడ ముక్కలు పూలు ఎత్తేస్తాండి అది ఎంత బాగుండవురా. నారాయణ 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 ఊరు ధరలో ఉండే ఊర్లో ఉండే ఊరు ధరలో ఉండే ఈ పులి పెన్ను గిజిగిజమని పోతాడయ్యా ఊర్లో ఉండే ఈడమని కచ్చి అట్లుండాలి మన భయం అంటే. నారాయణ 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 పోలీస్ స్టాప్ ఉయ్యక్కమన్నా ఉంటే వామికేం చేరుతావు 16 ఫోన్లు వచ్చేటికి మళ్ళా. నారాయణ నారాయణ పోలీస్ స్టాప్ నారాయణ పోలీస్ స్టాప్ ఏదో నారాయణ పోలీస్ స్టాప్ ఏమో ముందర మీద ఏమైనా ఉందా ఇంతేనా పదామంగా కొంచెమా నారాయణ గారి పేరు ఎత్తది ఊర్లో ఎలా నీకు తెలియదు లేదు పెద్ద గలాట అయిపోయిందా పెద్ద గలాట అయిపోయింది నాకు పెద్ద గలాట అయిపోయిందా వాడేని మీ అక్క నడుపుండే మా ఎక్కడైనా దొడకపోయినా కుక్కనైనా దొడకపోయినా నీకు నారాయణ గారి పేరు ఎత్తద్దు నువ్వు నారాయణ అనకూడదు అంతే ఓకే అన్నలేదు నారాయణ అన్నద్రా స్వామి అదే అన్నచ్చనా అనకూడదు అనే అనకూడదు నారాయణ అన్నద్రా తండ్రి నారాయణ అన్నద్రం అంటే మళ్ళీ నారాయణ ఈడేమి రేపు ఇంత కోపం జేసీబీ ఫోన్లు ఉన్నట్టు ఉన్నాయి. నారాయణ అనకూడదు ఇంకేమన్నా నారాయణ అన్నద్రం అంటే నారాయణ గారు మా ఎక్కడ నడిపిన కారణం మీ నాయన అయ్యా మళ్ళా ఇయ్య అంటాడు క్వార్టర్ ఇప్పించుకొని పంపించేసినాడా నారాయణ మా నాయనతో మీదంటే మీ అమ్మెంత నారాయణ మా నాయన 2 లైన్ అనుకుంటా ఏంది కోచెల్లి బండి రెండు ఇంకో దీపక్క అది 2 అంటే ఇట్లా కాదు ఎట్లా ఇట్లా నీ మగం అట్లంటే బాత్రూమ్ ఇట్లా కాదు బాత్రూమ్ అంటే ఇట్లా కాదా ఇట్లంటే బాత్రూమ్ అసలుకి నాయన గారు పాట వద్దులే మనూర్లోని
హై గానా ఉన్నిల్ని నిన్నే పద్దనే బైపాస్లో నరికేదే अच्छा है गाना बहुत अच्छा है कंटिन्यू तुम सत्य बॉडी में का వట్ల కాదరా అనుకుంటా ఏమి ఇప్పుడు నీకు ఏంది నువ్వు పడతాను ఏంది అప్పుడేమో వచ్చా హై అంటే అప్పుడేమో వచ్చా హై ఇప్పుడంతా గిచ్చ రాగం వచ్చింది గిచ్చా హై ఇప్పుడు ఎంత పడుతుంది సార్ బడ లాలలు కాదా తర్వాత అది కాదా అది కూడా తర్వాత తుమ్మ చెట్ల అది కల్లా తుమ్మ చెట్ల బోడీ మేక దాని మూతి ఈడు నాకేం కరపడు దాని సీముడు మూతి నాకేం ఒక రవ్వ నాకేం చేస్తావా అట్లా నా పాట రాయలేదు గురువా ఎట్లా నేను చెప్తా వినా చెప్పా తుమ్మ చెట్ల బోడీ మేక దానికి ఉంది పెద్ద తోక అట్లా రాసిందేదా తుమ్మ చెట్ల బోడీ మేక దానికి ఉంది పెద్ద తోక కూర్చో పోరన్నల్లా కొడక ఎట్లా రాసిందేదా మరి అంగళ్ళ గ్రామస్తులకు మరి తెట్టు గ్రామస్తులకు ఈడెవరు మెట్టెట్లు పెట్టించకొచ్చినాడు ఇటుకే మరి ఇక అర్జునవాడ గ్రామస్తులకు వచ్చేటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు అవ్వగారికి తాతగారికి శామనాలకు బలుపులకు కప్పలకు తుండాకులకు అందరికీ గల్ఫొట్టే తూరు పెడతా ఉండా హృదయపూర్వక నమస్కారములు. మరి మీలోకి మీరు పరలోకం చేరుకున్న కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు యూత్ అందరికి నైనా యూత్ పిల్లోళ్ళంతా కొంచెం సైలెంట్ చాలా గల్లాట అయిపోతున్నారు. మరి విలోకంలో పరలోకం చేరుకున్న కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు మరి వెంకటరమణ గారి ఆత్మశాంతి కొరకై శ్రీ భక్తి ప్రహ్లాద నాటకం ఏర్పరిచారు. ఏమో వచ్చేసినారు అంతా దగ్గర ఉండదని చెప్పి నేను 11 మంది. మరి శాస్త్రంలో చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేయబడినది. మా యొక్క హార్మోనిస్టన్ కానీ తబలా ఇష్టం కానీ నోటి పలకని కానీ కాలిగజ్జని కానీ ఏ ఉప్పు తప్పులు వచ్చినా కూడా మీ కన్నబిడ్డలు తప్పు చేస్తే అలా క్షమిస్తారు. మమ్మల్ని కూడా క్షమించి జయప్రదం చేయని కోరుకుంటూ మరి మీ లోకమైన పరలోకం చేరుకున్న వెంకటరమణ గారి ఆత్మశాంతి కొరకై ప్రతి ఒక్కరూ గోవింద నామ సంకీర్తన చేసిన పరలోకంలో ఆత్మశాంతి కలిగి మరీ మరీ తెలుపుకుంటున్నాం. జై శ్రీరమణ గోవిందం, రాధికా రమణ గోవిందం, వెంకటరమణ గారి ఆత్మశాంతి కోతూరు గోవిందం, గోవిందుడు తినే చదువు చూసుకోవడం కోతూరు గోవిందం. ఏమంతంత జంపులు ఉన్నాయి గోవిందులు పట్టినా పెట్టించి అంగలదాక అందరికీ పెట్టి మెట్లతో కొట్టినాయి. మరి టైం కూడా చాలా గల మన అర్జునవాడలో బాగుండాలనే ఉద్దేశంతో మంచి పేరుతో వెళ్ళాలని చెప్పి ఇప్పటికే సుమారుగా 10-12 డ్రామాలు ఆడినాం ఇదే స్టేజ్లో. ఇప్పుడు కూడా బాగుండాలని చెప్పి ఉద్దేశంతోనే మేము కూడా 7 మొక్కలకే బిగిన్ చేసినాము. ఎంత టైం అంటే 7 మొక్కలు అయితే. మరి ముందుగా ఈ యొక్క దేవసభ రాష్ట్రానికి పాల్గొన్న బిడ్డలు పెడుతున్న చిన్నారెడ్డి వారు వస్తున్నారు. జైపల చిన్నారెడ్డికే, 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 నాకే నాకు చేపెట్ట గుయ్యి కాదా, చిన్నారెడ్డికే, చిన్నారెడ్డికే, నాకే. మీ అమ్మకు పెట్టుకోరా ఇంటికి పోయి గుయ్యి, ఎలాంటి మీ నాయనకి పెట్టుకో. నాకే గుయ్యి పెట్టి యాన్న ఉండే చిన్నారెడ్డి చేయి ఇటుకొచ్చి కష్టపడినాను గుయ్యా. బాగా సంపాదించినావు, ధనము ధాన్యము రొక్కము రోజులు వజ్ర వైడూరు ఆవరణ భూషణం నీళ్ళ గోవిందకి అన్ని ఉన్నాయి. ఇంక వండుకొని మీ అమ్మ వెళ్తా మెడి చెట్లు పురిగట్టు మీదే జరక్కనా అయినా
మాకేమిరా కూలి పనికి వేదానికి ఏమో మీ అమ్మాయి చెప్పుకుంటానిందే. మాకు టమాటా చేద్దాం ఎంత తెలిసిన మీ అమ్మాయి చెప్పుకుంటానిందే. ఏమని? మధ్యాహ్నం దాకా అయితే 350, మాటల దాకా 500 అంట. ఆటో బాడికి వాళ్ళదేనంటే అది మేమిచ్చే కూలి ఉంటుంది. మీరు కట్టేది కాదు మీ అమ్మ. మాకేం కరమ్మ 100 ఎకరాల టమాటా చేద్దాం ఉన్నది. అబ్బా 100 ఎకరాలా? 400 ఎకరం పరింగ తోట ఉన్నది. అబ్బా అంతంత సేద్యాలు ఉన్నాయా? 700 ఎకరముల చెరుకు తోట ఉన్నది. మళ్ళీ ఇన్ని వండుకొని మీ అమ్మ సగ్గుడ్డాను నైట్ పెట్టుకొని పరిగెత్తాను ఆటో అనుకో. నేను వస్తాను నైటీలు ఇచ్చేవాళ్ళం మేము. 90 ఇచ్చి 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 90 కాదు 90. నైట్ ఇచ్చేవాళ్ళం రా. ఇప్పుడు 90 మీద లోకం. మహామంత్రి అందుకు మీ అమ్మ ఏడుంటుందిపా? నీ బతుకు మా అమ్మ ఏడుంటుంది తెలుసురా? ఏడుంటుందా? ఏడంతస్తుల అద్దాల మేడల కొలువు తీరి ఉంటుంది. పైన పెట్టింటావులే. ఏమో మొన్న 1వ తేదీ 4000 పెన్షన్ వచ్చింది కదా, 3 దినాలు మురిపానికి పెట్టింటావు. అలాంటి ప్రభుత్వ సొత్తు మాకు వస్తుందా? మేము అలాంటి దానికి ఆయిస్తామా? ఏమో సస్తా అంటే 1000 ముద్ర దానికి వాలంటీర్ ఫోన్ చేస్తావు, సచివాలయం కట్టి తిరుగుతావు, భీములో చేద్దామ్మా, వ్యాధిలేని పోయమ్మా. నీ సావు నీకు అర్థమైతే అది మా అమ్మ కాదురా. మా అమ్మ 1000 ముద్ర పెడితే వీళ్ళమ్మకు పింఛన్ ఇస్తారు. మేము కదా కాదు వీళ్ళమ్మకే కదా. వీళ్ళమ్మ చచ్చిపోయి 3 నెలలు అయితే మా అమ్మ చచ్చిపోయిందిరే. మదనపల్లి పోలారం తీసుకొని వాళ్ళంటే మేము కదా. ఎప్పుడంటే ఇంక మేమ్మ మహామంత్రి అది నీకాక మరి ఇంకా తెలిపి నలిగించదవా? అలాగే తెలపండి దేవా. 33 అమ్మ వల్ల చూపరెడ్డి హక్కుదారుడు పాల్గొనపురం ధనము దాన్ని మొరొక్క రోజున కొరంతర లేకుండా సంతోషంతో ఉన్నారు కదా. బాగా సంపాదించినావు. బాగా సంపాదించినాంరా. ఇన్ని వండుకొని మీ నాయన గొర్రెల సంతలో మెట్లు కొడతావు నిందే. మీ నాయన మా నాయనకే కరమరా. ఏమో ఒక ఉంగటం దానికి పెట్టే 30 రూపాయలు తీసుకున్నాడు. మా నాయన కాదు వీళ్ళ నాయన. వాళ్ళ నాయన బెకారికి తిరుగుతాంటే మా నాయన వాళ్ళ నాయనకి మెట్లు సార్ పెట్టించినాడు. మీ నాయన కాదైతే మాకేం కరమరా రే. మీరు రెడ్డోరు. అవును. నమస్కారం రెడ్డి. నమస్తే మహామంత్రి. మాకున్న సంతాన సౌభాగ్యములు తెలిసి ఉన్నవా? అవును పానగా తెలపండి. 6 మంది కొడుకులు సంతాప్య నాగే ఉన్నారు. 6 మంది కోడాక బయడారు నాగే ఉన్నారు. 33 జీతకాలు రాగిలో పాల్గొండాలోన 100 మంది కూలి వాళ్ళు మరి పాల్గొండాలోన. గారు 6 మంది కొడుకులు 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు 6 మంది కోడాళ్ళు 100 మంది కూలి వాళ్ళు. అబ్బా 33 జీతగాళ్ళు. పాల్గొండపురం ఉన్న ధనము దాని మొత్తం కొరంతర లేకుండా సకల సకల సంతోషంతో ఉండామురా. నమస్కారం రెడ్డి. నమస్తేరా. ఇంత పరాక్రమం తెలుపుతాండవని నేను ఆ మాట అనుకోవాలా. ఏమి ఓ మహామంత్రి పాల్గొండపురం కొరతలు లేకుండా ఉన్నాను కదా. అవును కదా. ప్రజలందరూ సుఖ శాంతములతో ఉండరా? ఏమిటి పారెడ్డి మన రాజా
ఇలా బాగుండవు ఏం ఏమైపోతాడు ఈ పొద్దు మాటలు మర్యాదగా మాట్లాడు నువ్వా అందుకే రెడ్డేరు బాగుండాలని పోలారం వేసినది బాగుండవు ఎగురు ఉంటే ఉన్ని ఎగురు ఉండాలంటే ఇట్లా మొన్న ఎగడో నప్పు కట్టే వేసింది అంటే నేనేం చచ్చిపోయినా అనుకున్నావేమ్రీ ఇంకా ఈ ఫస్ట్ ఉండిలే తీసి మడకే బాయ్ ఊరుకోరికైనా గదురుకుంటూ ఉంటాడు ఎప్పుడు తీసినామా ఇట్లా ఇట్లా తీసినామా మడకై మెడికాయల్లా వాయినగా తీసి మెడకేమని ఒకటే 3 దినాలు పక్క రాకూడదు పటమ్మతోటి ప్రాణం నాకు చదువులమ్మరా ఏదోళ్ళింతో పుట్టిన తెగు బంధము నీనురం అమ్మా నాన్న రెక్కలాడితేనే పుక్కిడి పువ్వరా వాళ్ళ రెక్కల కష్టము సెమ్మట చుక్కలు జారడ నీనురం వాళ్ళ రెక్కల కష్టము సెమ్మట చుక్కలు జారడ నీనురా బంధు ఎకరాలను కల్లా దూడరే మన నాన్న గరు కర్రు మట్టి కట్టంకేంత కాటకు రాసి వీచిన మా కన బాబా కొడితే వేకెక్కి వచ్చిన చెప్పేటోడు లేకపోతే పెనైపోయినా చెప్పేటోడు లేకపోతే పెనైపోయినా చదువమ్మ విలువ తెలిసి MBBS పట్టా పొందిన పటమ్మతోటి ప్రాణమ్మ మర్యాదకరా ఏమనుకుంటున్నారు నువ్వు రెడ్డి వారంటే భయం ముద్దుకి లేకుండా అయిపోతా ఇట్లా ఇట్లా ఏమే ఇదేం కొత్తావు కాదు ఇది పాతావు రావా ఇట్లా కొడతానా ఇట్లా పనులు చేస్తే కొట్టరా నిన్న కొట్టి కోసి కోసి బాగా వేసారు నిన్న రావట్లా ఏమనరా ఏ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తాడు మరి ఈ చిన్నాగిరెడ్డి వాళ్ళకన్నా పెద్దవాడు రావాయ్ ఏమనరా ఎవరు లేరురా సరేరా చిన్నగరా బలిముండ్లో ఓరి మహామంత్రి ఏమరా నేను భయపడిపోయినా ఏం భయపడతలే ఏమన్నలే ఏమో నువ్వు తీసి మెడకేమన్నావు నేను వేసేసిన మెడకు అందుకని ఏమన్నా అంటావేమో భయం అయిపోతుంది ఏదో తెలుసో తెలియక చేసిన వాళ్ళైనా అంటే తెలియకనే చేసింది ఏమన్నలే బాగా జాగ్రత్తగా ఉండు భద్రంగా బాగుండు ఒరే మహామంత్రి వారి ఏమిరా నీకు ఇంకా కొంచెం ముందు పోయి అన్న భయమా ఇంకా కొంచెం అసలు పూర్తిగా భయమే వదిలేదా ఏం భయమే వద్దా ఏం భయం వద్దు నా ఇష్టమా నీ ఇష్టము తగ్గేదిలే నీ యవ్వ ఎవరవ్వా మా యవ్వ
తగ్గదు నువ్వు బాగుండాలి నా దగ్గర రే బాగా బాగా ఏం భయమే వద్దా ఏం భయం వద్దా ఎట్లనే ఉండొచ్చా సరే అయితే ఒరే మహామంత్రి చెప్పరా నీ ఏక ఏం ఓపుకుండాల మనిషి డైలాగ్ కరెక్ట్ ఉంది ఓపుకుండాల పద్ధతిగా దిగిలా నా దగ్గర చూడ నేను ఇంకా ఇంకో మాట అన్నావు నీ ఆలు మొండ పోయానే అందాం అనుకోండి ఇంకా అన్నా కాదు పా నీకు కూడా నీకు తెలియదులే పా నువ్వు కూడా వాళ్ళకి కూడా నువ్వు వాటికి చెప్పేది లేదు నువ్వు భయం పెట్టుకోమన్నా నువ్వేం భయం వద్దన్నావా చెప్పరు నా కొడుకు అన్నాడు నా కొడుకు నువ్వు మళ్ళీ అన్నావు కదా ఈడంటే అన్నాడు నా కొడుకు అని నిన్ను నేను అంటానేంపా అట్లా అనగడదురా సరే అన్నలేను భయం పెట్టుకో కొంచెం చెప్పా భయం పెట్టుకోమన్నా ఓ నీది కూడా తప్పేలేపా భయం పెట్టుకో సాయమన్నా భయం అని పెట్టుకో అమ్మ మొగుడు వచ్చి మెడతో కొట్టినావు గేట భయం భయం కాదురా ఒంట్లో భయం పెట్టుకో భయం అయితే ఉండదు చూపించరా భయమా భయం చూపించల్లా భయం జోబీలో పెట్టుకోండి కొంచెం ఇంకెట్లా రెడ్డి వారి మగం చూస్తాంటే భయపడల్లా రెడ్డి వారి మగం చూస్తా అంటే భయపడల్లా అవును అంత భయం ఉండల్లా బా ఏది నీ మగమా కౌశికయాదము దాచితి మయ్యా రాయిని మాదిగా చేసితి మయ్యా ప్రజనల నాచి ప్రజనల బ్రోచిన ఆదర్శమూర్తి వినివేనయ్యా శరణము నీ అభయా రామ కరుణను చూపభయా ఒకటే మాట ఒకటే కాలము
పెంచల్లా తూర్పు గడ్డోడంట నా మొగిలికి సత్తుడంట వాడొస్తా పాత ఉంటే నా సౌతులకే ఎర్ర ఎర్రందంట పల్లి తిన్నానంట మొగిలి నిలిచిందంట మా ఊరికి వచ్చిందంట ఎర్ర ఎర్రందంట మాట మాత్రం మన దీపసభ రాష్ట్రాన్ని ప్రేరణ పిల్లవారు ఎవరైనా ఉండవచ్చును.
ఆహా ఇతనే కబురొచ్చి నాగిరెడ్డి వారు. ఇతను స్మరించిన మన జన్మ ధన్యమవును యొక్క చూడడానికి అంగళ్ళ బస్ స్టాండ్ అడక్తీనే ఉన్న మధ్యలో ఉన్నాడు దేవుడు. ఆహా శ్రీ గణేశ శ్రీత జన పోస స్వాగతంబు కరుణాభూష ఏ వెలకరాజు వాహనమయ్య ఓ విఘ్నేశ రామమమ్ము పల్లవ భూత వెలకరాజు వాహనమయ్య ఓ విఘ్నేశ రామమమ్ము పల్లవ భూత పన్ను పాయసాలు బండలయ్య బండాల్లో చిన్నాగిరెడ్డి వేగ చెప్పిందే అట్లనల్లా ఏమో అంగళ్ళ 30 రూపాయలు తీసుకున్నారా చట్నీ బాగుందంటే పుల్లంట్లయ్యా ఏమో మిరకాయ చట్నీ బాగుంది వేసుకున్నారంటే ఎరగట్లో రెడ్డి బారిని చూస్తానట్లే ఇక ముక్కలు కింద పడిపోల్లా రెడ్డి వారి దండ ప్రవాణాల నువ్వే కదా రెడ్డి పోయినాడల్లా నిందా చల్లగా మహామంత్రి యామూడు కొడుకు నీకు చెప్పినాడు నేను మాట్లాడతానేదా భారతీయ అనుకుంటున్నావా తెలిసి ఉండదా అలాగే తెలుగు గారికి ఉన్నదేవా మహామంత్రి అదే నీ కాక మీ చెల్లిలా ఉండి మీ చెల్లిలా రెడ్డి రెడ్డి లైవ్ పట్టింది కానీ ఏందో మహామంత్రి తెలిసి ఉండదా మీరు తెలుపు కానికి పోయినదేవా అలాగంటే తెలుపు ఆలోచించవరా బ్రహ్మదేశం పరిపాలన చేస్తున్నా నా పేరు చిన్నాగిరెడ్డి అంటారు అయ్యా అవునురా నీ పేరు చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి అంటే చాలా శేఖర మళ్ళీ అన్ని వర్ష కూడా తిప్పేది ఏడుండ అంజుండ
హలో హలో అది కాదు రే ఫస్ట్ ఇది మామ హలో సౌండ్ పెట్టాలి మాట్లాడు హలో ఇది ఏ పక్క ఫస్ట్ సౌండ్ పెట్టండి హలో మహామంత్రి అది పరమదేశం పరిపాలన చేస్తున్నా అవును పా నా పేరు నాగిరెడ్డిని గాని ఏడని గాని చిన్నగా కొట్టు యాటి కాళ్ళు అవుతున్నది నువ్వు ఏం రా ముక్కు లేక దూరుతుంది పట్టణంలో ఎందుకో ఎందుకంటే నువ్వు లాగుతాండే దానికోసం ఎందుకు ముక్కులాదోని ఏడని మా పౌరుషం అట్లా ఉంటుంది పౌరుషం అట్లా ఉంటుంది అంత ఆత్రమే చిన్నగా కొట్టుకో ఎలా చిన్న కొట్టుకుని అలవాట్లే మాకు చిన్నగా కొట్టుకుని అలవాట్లే మాకు అట్లే కొట్టుకుంటా అన్నావు అనుకో తెల్లారే లోపల కంటే అంగట్రోన కంటే ముందు ఉంటావు నేను వస్తాడా అని నీ మగమ్మ కొట్టురా ఏమే మాకేం నీ మాదిరి చేతరన్నా కొడుకులు కదా మేము అయ్యా బాగా చేత వచ్చినా బాగా అయ్యా ఓ కుక్కరా బాగా చేత వచ్చినా మరి ఇదే మైక్ చూడా నో మైక్ పైకి పెట్టిన నో లేని పైకి మైక్ కిందకి దించట్లా మరి ఇదే మీరు రెడ్డోరా నమస్కారం నమస్తే 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 బాగుండరా బాగున్నావు మహామంత్రి తెలుసున్నదా తెలుస్తుంది ఇప్పుడు ఇంకా తెలియదు కదా ఇక్కడ వెళ్ళిపో అలాగనే పారెడ్డి గారు మరి ఇంకా తెలుగు నెలకి ఇచ్చేదవా అలాగనే తెలపండి దేవా ఎగపోస్తాను మహామంత్రి ఎక్కడున్నాము నాయన మనము ఏమే ఏడున్నాము ఈడే మరో పనులు డ్రామాలో ఏడున్నాము మర్చిపోయినావా మర్చిపోయినా నీకు గుర్తుందో లేదో నాకు తెలుసలే కదా నాకేం గుర్తుంది నువ్వు పడిచి వచ్చి మర్చిపోయినావేమో అని అట్లా మర్చిపోలేం కాదు మేము ఎక్కడా నీకే చాలు మాకు తెలుసు అన్ని నీకు గుర్తుందో లేదో అని తెలుసుకునే దానికి నాకేం గుర్తుంది నీకు మర్చిపోయి నేనెందుకు మర్చిపోతారా హలో